అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాధా ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 3. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అందరూ వెళ్ళిపోవటంతో ఖాళీ అయిన ఇంటిని శుభ్రం చేస్తున్నారు ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళకి పనులు చెప్తూ తాను చేయకుండా ఒక దగ్గర నించున్నాడు గోపాల్. అది చూసి నవ్వుతూ తనకి ముందు రోజు ఇచ్చిన రూమ్ వైపు వెళ్ళింది రాధ. రాధ అటుగా వెళ్ళటం చూసిన గోపాల్ రాధమ్మా అంటూ రాధని పిలిచాడు. వెళ్తున్న రాధ ఆగి వెనక్కి తిరిగి ఏంటి గోపాలన్నా అని అడిగింది. నోటి నిండా అన్నా అని పిలుస్తూ తమలో ఒకరిగా చూస్తున్న రాధ అంటే ముందు నుండి సదాభిప్రాయం ఉంది గోపాల్కి. ఈ ఇంటి కోడలి హోదాలో ఉండి అన్నువంత గర్వం లేకుండా అలాగే ఉన్న రాధ మీద మరి కాస్త గౌరవం పెరిగింది గోపాల్కి. పరుగు లాంటి నడకతో రాధ దగ్గరికి వెళ్ళి ఇటెక్కడికి వెళ్తున్నారు రాధమ్మా అని అడిగాడు గోపాల్. నా రూమ్కి. ఏ ఏమైనా పనుందా? హో, అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారా అని అడిగింది రాధ. లేదు రాధమ్మా, ఆ రూమ్ ఉదయమే శుభ్రం చేశాము అన్నాడు గోపాల్. అవునా, సరే నేను వెళ్ళనా అని అడిగింది రాధ. అది కాదు రాధమ్మా, మీ సామాన్లన్నీ కన్నబాబు రూమ్లో సర్దించారు దేవకమ్మ గారు అన్నాడు గోపాల్ నింపాదిగా. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి అరిచినట్టు అడిగింది రాధ. దెబ్బకి దడుచుకున్నాడు గోపాల్. మళ్ళీ నిదానించి అవును రాధమ్మా, మీ వస్తువులన్నీ కన్నబాబు రూమ్లో పైనే ఉన్నాయి అని చెయ్యి పైకి చూపిస్తూ చెప్పాడు గోపాల్. చావు కబురు ఎంత చల్లగా చెప్పావు గోపాల్ అన్నా అని మెల్లిగా అని మెట్ల వైపు వెళ్ళింది రాధ. అమ్మా, రాధమ్మ గారికి ఒక పని తగ్గించాను అని గర్వంగా ఫీల్ అయ్యి పని చేసేవారికి పని పెంచడానికి అటుగా వెళ్ళాడు గోపాల్. మెట్ల వైపు వెళ్తూ రూమ్లో కూర్చుని టాబ్లెట్స్ మింగుతున్న జానకి గారిని గది బయట నుండి చూసింది రాధ. అడుగులాపి అమ్మమ్మా అని పిలిచింది డోర్ దగ్గరుండే. రా రాధా, అక్కడే ఆగిపోయావేంటే, ఏదో కొత్త పిల్లలాగా అన్నారు ఆవిడ ఆఖరి గోళ్ళు మింగి నీళ్లు తాగుతూ. రాధ లోపలికి వెళ్ళి ఏం టాబ్లెట్స్ అమ్మమ్మా అవి అని అడిగింది. బీపీ గోళీలే అని చెప్పారు ఆవిడ. అవి నీకెందుకు, నీకు బీపీ లేదు కదా అని అడిగింది రాధ టాబ్లెట్ షీట్ వెనక్కి తిప్పి చూస్తూ. బీపీ ఒక్కటేనా, షుగరు, మోకాలు నొప్పులు, అబ్బో ఇలా అన్నీ స్టోర్ ఉన్నాయి అంటూ వచ్చారు రఘురామ్ గారు రూమ్లోకి వస్తూ. రాధ ఆయన్ని చూసి లేచి నించోబోతుంటే పర్లేదు రాధా కూర్చో అంటూ ఆయన కుర్చీలో కూర్చున్నారు. నాకేనా అన్ని అనారోగ్యాలు, మీకు షుగర్ లేదు అని సాగదీశారు జానకి గారు. ఇదిగో రాధా, ఇదే బీపీ అంటూ నవ్వారు ఆయన. అంటూ సనుక్కొని వయసు మీద పడుతుంటే అనారోగ్యం కాక ఏం వస్తాయి అన్నారు ఆవిడ. జానకి కోపంలో కూడా ఎంత అందంగా ఉంటావోయ్ అన్నారు ఆయన. రాధ అక్కడే ఉండటంతో ఆవిడ చిరుకోపంగా భర్త వైపు చూస్తూ చాలేండి, మీకెప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు అంటూ టాబ్లెట్స్ డబ్బా తీసి కబోర్డ్లో పెట్టడానికి వెళ్ళారు రఘురామ్ గారి మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. పెళ్ళయి ఇన్నేళ్ళైనా పిల్లలకి పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్ళిళ్ళవుతున్నా వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది అనుకుంది రాధ. కాసేపు అక్కడే కూర్చున్నాక రఘురామ్ గారు బయటికి వెళ్ళారు. అమ్మమ్మ, నా లగేజ్ పైన రూమ్లో ఎందుకు పెట్టించారు అని అడిగింది రాధ. ఆవిడ రాధ వైపు ఒక రకంగా చూసి ఇది మరీ బాగుంది, ఈ రోజుల్లో పెళ్ళి కాకుండానే ఒకే గదిలో ఉంటున్నారు, అదేంటి అని ఒక నిమిషం ఆలోచించి అదేదో లివింగ్ రిలేషన్షిప్ అనే దిక్కుమాలిన పేర్లతో, అలాంటిది పెళ్ళి అయిన మీరు వేరు గదుల్లో ఎందుకుంటారు, అందుకే మీ అత్తయ్యే దగ్గరుండి కొడుకు కోడలి రూమ్ సర్దించింది అని చెప్పారు ఆవిడ తనకేమీ సంబంధం లేదు అని చెప్పుకుంటూ. అంత లేదు, ఈ కుట్రలో నీ హస్తం లేకుండా ఎలా ఉంటుంది, నాకు తెలీదు అనుకోకు అని రాధ అంటుంటే అయితే అలాగే అనుకో అని నవ్వారు ఆవిడ. చూస్తూ ఉండు, ఆ రూమ్ నాకు వదిలేసి నీకన్నా వేరే రూమ్ చూసుకోకపోతే నా పేరు అని మంగమ్మ శబ్దాలు చేస్తుంటే పేర్లు గట్ల మార్చుకునే పనులు పెట్టుకోకురాదా, పిల్లలు పుడితే వాళ్ళకి పేర్లు వెతికే వయసులో నువ్వు పేరు మార్చుకుంటే బాగోదు అన్నారు ఆవిడ మనవడి మీద నమ్మకంతో. అది చూద్దాం అంటూ ఉక్రోషంగా అక్క నుండి వెళ్ళింది రాధ. చాలాసేపు ఇంట్లో ఆ మూల ఈ మూల తిరిగి కాసేపు దేవకి గారితో మాట్లాడుతూ కాసేపు ఫోన్ చూసుకుంటూ కూర్చుంది తప్ప రూమ్లోకి మాత్రం వెళ్ళలేదు రాధ. మధ్యాహ్నం దేవకి గారి వాళ్లతో భోజనం చేసి ఇక నిద్రదేవత ఆహ్వానిస్తుంటే మెల్లిగా మెట్లెక్కింది.
రూమ్ డోర్ మీద చెయ్యి వేయగానే ఏయ్ అనే కన్న అరుపు వినిపించింది రాధకి. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని ఈయన గారి రూమ్కి ఒకసారి వెళ్తేనే అంత ఎగిరాడు, ఇక రోజూ ఇక్కడే ఉంటాను అని తెలిస్తే తాండవం చేస్తాడు అనుకుంది రాధ. ఆ ఆలోచనలు కట్టిపెట్టి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది రాధ. రూమ్ అంతా కళ్ళి చూసి ఫోటోలో కూడా సీరియస్గా ఉన్న కన్నా ఫోటోని చూసి ఇప్పుడు అతగాడి గురించే ఆలోచించి నా నిద్రను ఎందుకు పాడు చేసుకోవటం అనుకొని బెడ్ మీద కూర్చోబోయి ఆగి, ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ నేను ఆయన గారి బెడ్ మీద పడుకున్నాను అని తెలిస్తే బెడ్ని కాదు నన్నెత్తి కింద పడేస్తాడు అనుకొని పక్కనే ఉన్న సోఫాలో పడుకుంది. పడుకున్న కాసేపటికే సొంపుగా నిద్రపోయింది. ఓసే రాధా, ఇది నీకు అత్తవారిల్లు, అలా పడుకోకూడదు అని కలలో ప్రమీల గారు చెప్తున్నా ఆవిడని ఒక చేత్తో పక్కకి నెట్టేసి మరో పక్కకి తిరిగి పడుకుంది. రాధ గురించి తెలిసిన ప్రమీల గారు నిజంగానే రాధకి ఫోన్ చేశారు, రాధ ఏం చేస్తుందో కనుక్కోవటానికి. కానీ దాని పీక నొక్కేసి పెట్టడంతో సైలెంట్గా కాసేపు మోగి ఆఫ్ అయింది. ప్రమీల గారు ఇక చేసేది లేక దేవకి గారికి ఫోన్ చేశారు. వదినా, అక్కడంతా బాగానే ఉందా అని అడిగారు దేవకి తన అన్నయ్య ఆయన సంజీవ్ గారి గురించి అడుగుతూ. హా వదినా, మేం బాగానే ఉన్నాం, కానీ రాధ ఫోన్ ఎత్తటం లేదు, ఏం చేస్తుంది అని అడిగారు ఆవిడ కాసేపు వేరే మాటలు మాట్లాడి. పడుకున్నట్టుంది అన్నారు దేవకి గారు. ప్రమీల గారు తల కొట్టుకుంటూ చిన్నపిల్ల, దానికి ఎలా మసులుకోవాలో తెలీదు అంటూ సర్ది చెప్పబోయారు. దేవకి గారికి ఆవిడ కంగారు అర్థమయ్యి, రాధ గురించి నేనేమీ తప్పు పట్టను వదినా, నీకే బెంగ అవసరం లేదు, తనున్న మానసిక సంఘర్షణలో కాసేపు అన్నీ మర్చిపోయి పడుకోవటమే ఉత్తమమన్నారు దేవకి. కానీ అని ప్రమీల గారు ఏదో చెప్పబోతుంటే రాధ గురించి అయితే ఇంకేమీ చెప్పకొదినా అన్నారు నవ్వుతూ. ప్రమీల గారు కాస్త శాంతించారు ఆ మాటకి. కుంభకర్ణ కజిన్ సిస్టర్ అయిన రాధ మత్తుగా అలానే పడుకుంది. సాయంత్రం అవుతుండగా కన్న ఆఫీస్ నుంచి వచ్చి నేరుగా పైకి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళి షవర్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక బాల్కనీ వైపు వెళ్తూ అటుగా తిరిగి ఉన్న సోఫాలో కింద పడకుండా జాగ్రత్తగా పడుకున్న రాధని చూసి మొదట కనుబొమ్మలు ముడిపడి ఏయ్ అని అరిచాడు కన్న. కలలో అనుకొని అరవకు అని మెల్లిగా చెప్పింది రాధ. ఓసేయ్ అన్నాడు మళ్ళీ కోపంగా. అరవద్దని చెప్పానా, ష్ అంటూ చేతిని తల కింద సర్దుకొని అలాగే పడుకుంది రాధ. కన్నకి ఓపిక నశించి పక్కనే ఉన్న జగ్గులో నీళ్లు రాధ ముఖానికేసి కొట్టాడు. బాబోయ్ అంటూ లేచి కూర్చుంది. ఎదురుగా కోపంగా నించున్న కన్నాని చూసి నిద్రమత్తు పూర్తిగా వదిలింది. ముఖం మీదున్న నీళ్ళని ఒక చేత్తో తుడుచుకొని రాధ కూడా కోపంగా లేచి నించొని, ఓయ్ నీకసలు బుద్ధుందా, బంగారం లాంటి నిద్ర పాడు చేశావు, అయినా నిద్ర ఇలాగే లేపుతారా అని అడిగింది కన్నా ముందుకు వచ్చి తల ఎత్తి చూస్తూ వేలు కన్నా ముఖం మీద తిప్పుతూ. ఒక కనుబొమ్మ పైకెత్తి తిప్పుతున్న రాధ వేలుని పట్టుకొని విరిచేస్తూ ముందుకు వంగి నా రూమ్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు. కన్నా చేతి నుండి తన వేలును విడిపించుకుంటూ రాత్రి నువ్వు నా రూమ్లోకి వస్తే నేనేమైనా అన్నానా, ఇప్పుడు నేనొస్తే ఎందుకు ఏదో నీ సొమ్మెత్తుకుపోతున్నట్టు అంతలా ఎగురుతున్నావు, అయినా ఇప్పుడు ఇది నీ ఒక్కరి రూమ్ కాదు అని వేలు విడిపించుకునేందుకు కుస్తీ పడుతూ చెప్పింది రాధ. ఏమన్నావు, నా ఒక్కడి రూమ్ కాదా అన్నాడు కన్నా వేలింకా గట్టిగా పట్టుకొని. వదలరా దున్నపోతా, నీ బలానికి నా బలానికి పోటీ ఏంట్రా అని మనసులో తిట్టుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్స్ ముఖంలో కనిపిస్తున్న మరో చేత్తో కన్నా చేతి మీద కొడుతూ తన వేలు వెనక్కి లాక్కుంటుంది రాధ. అవును, ఇక నుండి ఈ రూమ్ నీ ఒక్కడిది కాదు, నా రూమ్ కూడా, అందుకే అత్తయ్య నా లగేజ్ ఇక్కడ సర్దించారు అని చెప్పగానే వాట్ అన్నాడు కన్నా గట్టిగా. ఆ గ్యాప్లో తన వేలుని వెనక్కి లాక్కుంది రాధ. వాట్ లేదు, వంకాయ లేదు, కానీ అంటూ సోఫా మీద కూర్చుని కాళ్ళు ముడుచుకొని ఒక చేతిని సోఫా మీదకి చాపి మరీ కూర్చుంది రాధ. అది చూసిన కన్నా పళ్ళు కొరికేస్తూ ఏయ్ నన్ను ఇరిటేట్ చేయకుండా నీ లగేజ్ అంతా తీసుకొని బయటికి వెళ్ళు అన్నాడు రాధ భుజం పట్టుకుంటూ. ఏయ్ ఆగు అంటూ కన్నా చేతిని తోసేసి నన్ను బయటికి పంపాలి అనుకుంటే వెళ్ళి అత్తయ్యతో చెప్పి ఒప్పించు, ఈ రూమ్లో ఉండాలనే సరదా నాకేమీ లేదు అని చెప్పింది అలాగే కూర్చుని. నిన్ను అంటూ చేతిని మెడ వరకు తెచ్చిన రాధ కదలకపోవటంతో అన్ని వేళ్ళు మూసేసి చూపుడు వేలు మాత్రం చూపిస్తూ నీ పని ఇలా కాదు, ఉండు
మా అమ్మకి చెప్పి ఒప్పించి రూమ్ నుండి గెంటేస్తాను అన్నాడు కన్నా. హమ్మయ్య, ఆ పని చెయ్యు, కావాలంటే ఒక 100 ఇస్తాను అని చెప్పింది రాధ. 100 అన్నాడు కన్నా కూర్చున్న రాధని కోపంగా చూస్తూ. పోనీ ఇంకో 50 కల్పిస్తాను, వెళ్ళు, వెళ్ళి త్వరగా అత్తయ్యను ఒప్పించి రా అని చెప్పింది రాధ కొంగుతో మెడ మీద ఉన్న నీటిని అద్దుకుంటూ. కన్నా విసురుగా బయటికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ డోర్ దడేలు మనిపించి మరీ వెళ్ళాడు. డోరు సౌండ్కి కళ్ళు మూసుకొని తెరిచి, అమ్మయ్య, వేడు వెళ్ళి అత్తయ్యను ఒప్పిస్తే నా తిప్పలు తప్పినట్టే అనుకుంది రాధ తాపీగా కూర్చుని. వాడు వీడు అనొద్దని చెప్పాను కదా అనే ప్రమీల గారి మాట వినిపించినట్టు అనిపించి తల కొట్టుకొని, అదేలే ఆయన గారు అని మాట సరిచేసింది. కన్నా రాకపోవటంతో రాధ వాళ్ళు ఉదయం ఈ ఇంటికి రాకముందే అన్నీ సర్దించిన కబోర్డు వెతికి ఒక చీర తీసి రాధ చీర మార్చుకొని మెట్ల మీద నుండి కిందికి తొంగి చూసింది. అక్కడ ఎవరూ కనిపించకపోవటంతో మెట్లు దిగి కిందికి వచ్చేసరికి హాల్లో కూర్చొని చేత్తో బిస్కెట్ పట్టుకుని పైకి కిందికి తిప్పుతూ తన ఇష్టంగా పెంచుకునే జాకీ మస్తిఫ్స్ డాగ్ని ఆడిస్తూ కనిపించాడు. మామూలుగానే కుక్కలంటే భయం రాధకి. అందులో రాధకి జాకీకి అస్సలు పడదు. కన్నాతో ఊరికే గొడవ పడుతుంది అనేమో. అది రాధని చూడగానే ఇంతెత్తున లేచి అరుస్తుంది. రాధ ఇంటికి వస్తే దేవకి గారు ఆ 2 రోజుల్లో దాన్ని అవుట్ హౌస్లోనే ఉంచేవారు. కన్నా ఇంట్లోకి తెచ్చిన రాధ దేవకి గారి కొంగు పట్టుకొని తిరిగేది, లేదా జానకి గారి వెనకే ఉండేది. అప్పుడప్పుడు దానికి ఎదురుపడిన గోపాల్ తప్పించేవాడు. మెట్లు దిగి వచ్చిన రాధని చూసి బిస్కెట్ కోసం ఎగరటం మానేసి అరవటం మొదలుపెట్టింది జాకి. రాధ చుట్టూ చూసింది. జానకి గారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా, దేవకి గారి వైపు వెళ్ళాలి అన్నా కన్నాని జాకీని దాటే వెళ్ళాలి. రాధకి చెమటలు పట్టేశాయి. కన్నా రాధ వైపు చూసి కళ్ళెగరేస్తూ జాకీ మెడ చేత్తో నిమిరాడు. అంటే దానర్థం వదల్నా అని. రాధ ఏడుపు ముఖం పెట్టి వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. కన్నా విలన్ లాగా నవ్వి జాకీ వెన్ను మీద చిన్నగా దెబ్బ వేస్తూ జాకీ గో అంటూ రాధ వైపు చూపించాడు. అప్పటి వరకు కన్నా మాట కోసమే ఆగినట్టు వెంటనే రాధ వైపు పరిగెత్తింది జాకీ. అది పరిగెడుతుంటే స్లో మోషన్లో ఎగురుతున్న పట్టు లాంటి సాఫ్ట్ వెంట్రుకలు, ఊగుతున్న కండరాలు చూసి కన్నా మురిసిపోతుంటే రాధకి పై ప్రాణాలు పైకి పోతున్నాయి. ముందుకు వెళ్ళటానికి లేక వెనక్కి తిరిగి పైకి వెళ్ళబోయేంతలో అది రాధని చేరి ఎదురుగా నించుంది. దాని నాలుకని ముక్కు మూతి నిండా తిప్పి రొప్పుతున్నట్టుగా నాలుక బయట పెట్టి నిలబడింది. రాధ ఏడుపు ముఖం పెట్టి భయంతో బిగుసుకుపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి దాని అవతారం చూస్తుంటేనే. ఏమే, అందరికీ ఇంజెక్షన్స్ వేసే నేను ఇంజెక్షన్స్ వేయించుకోలేనే, అందులో నాకు ఇంజెక్షన్ అంటే చచ్చే భయం అని చెప్పింది రాధ. జాకీ కన్న వైపు చూసింది రాధ మాట్లాడుతుంటే. కన్నా చేత్తో అక్కడే ఉండు అని సైగ చేయడంతో అది నవ్వుతున్నట్టు పళ్ళు బయటపెట్టి ఒక అడుగు ముందుకు వేసి రాధని భయపెట్టింది. రాధ కళ్ళు మూసుకొని వెనక్కి ఒక అడుగు వేసి, ప్లీజ్, ఇక నుండి నిన్ను నేనేమీ అనను. కావాలంటే నీకు తోడుగా ఒక గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను. పెడిగ్రీ రోజుకి 4 సార్లు పెట్టిస్తాను అని ఎలక్షన్ మేనిఫెస్టోలాగా వాగ్దానాలు చేసింది. కన్నా నవ్వుకుంటూ జాకీ కమాన్ అన్నాడు. అంతే, అది 2 కాళ్ళని గాల్లోకి ఎగిరేసి 2 కాళ్ళ మీద రాధ ఎదురుగా నించుంది. మాటలు గొంతులోనే ఆపేసి భయంతో ఫ్రీజ్ అయిపోయింది రాధ. 1 నిమిషం అలాగే ఉండి ముఖం మీద చల్లగాలి తగులుతూ ఉండటంతో కళ్ళు తెరిచింది రాధ. ఎదురుగా కన్నా పక్కన కూర్చుని బిస్కెట్ తింటున్న జాకీని చూసి కన్నాని కోపంగా చూసింది. అంటూ పెదాలు కలిపి, ఇప్పుడు చెప్పు, ఆ రూమ్ ఎవరిది అని అడిగాడు కన్నా. నీదే అని చెప్పింది రాధ. మరి నీ లగేజ్ అన్నాడు కన్నా. నేనే సర్దేస్తాను అని చెప్పింది రాధ పక్కనే ఉండి తననే చూస్తున్న జాకీని భయంగా చూస్తూ. అది అంటూ రాధ ముక్కు మీద చూపుడు వెళ్ళి తాకించి, మరి అమ్మకి అన్నాడు మళ్ళీ. నేను చెప్పేస్తాను అత్తయ్యకి అని చెప్పింది రాధ. గుడ్ గర్ల్ అన్నాడు కన్నా. నాకు టైం రానివ్వు, నీ పని చెప్తా అనుకుంది రాధ మనసులో. బౌ అని అది అరవగానే దానివైపు చూసి, బయట కంటే వీడు చంపుతాడు, మనసులో అనుకుంటే నువ్వు అని తిట్టుకోగానే మళ్ళీ బౌ అని ఈసారి గట్టిగా అరిచింది కాస్త. వెంటనే రాధ వెనక్కి తిరిగి చూడకుండా దేవకి గారి దగ్గరికి వెళ్ళింది పరిగెత్తినట్టు నడుస్తూ. తనని చూసి నవ్వుకుంటూ జాకీని గట్టిగా హత్తుకున్నాడు కన్నా.
రాధ దేవకి గారి దగ్గరికి వెళ్ళటంతో జాకీ వైపు చూసి కమ్ అంటూ దాన్ని తన పక్కన నడిపించుకుంటూ పైకి వెళ్ళాడు. కంగారుగా వస్తున్న రాధని చూసి వాసుదేవ్ గారికి ఇష్టమని తనే స్వయంగా చపాతీలు చేస్తున్న ఆవిడ ఆగిపోయి, ఏమైంది రాధా, ఎందుకా కంగారు అని అడిగారు, చేతిలో ఉన్న చపాతీ కర్ర టేబుల్ మీద పెడుతూ. రాధ ఆవిడ పక్కనున్న చైర్ లాక్కొని కూర్చుంటూ, ఏం లేదత్తా, ఊరికే అంటూ వెనక్కి చూసి అక్కడ జాకీ లేకపోవడంతో భయం తగ్గినట్లు గ్లాస్లో నీళ్లు వంపుకొని తాగింది. దేవకి గారు రాధని చూసి నవ్వుతూ, వాడేమైనా అన్నాడా అని అడిగారు. రాధ మౌనంలోనే సమాధానం వెతుక్కొని, ఏమన్నాడు అని మెల్లిగా రాధ నిదానించాక అడిగారు. రాధకి చెప్పాలో వద్దో తెలియక ఆలోచిస్తూ, అత్తా, అది మరి నువ్వు రూమ్లో నా బట్టలు సర్దించావు కదా అని రాధ మాట పూర్తి చేయకుండానే, హో అదా సంగతి అని అడిగారు. అవును అని తల నిలువుగా ఊపి ఆవిడ చేతిలోని చపాతీ పీట తీసుకోబోయింది రాధ. వద్దు అంటూ రాధ చేతిని ఆపి, రేపు దేవుడికి మొదటిగా ప్రసాదం వండాక మాత్రమే వేరే పనులు మొదలు పెట్టాలి కొత్త కోడలు అని చెప్పటంతో సరే అని అలాగే కూర్చుంది. అయితే వేరే రూమ్ చూసుకోమన్నాడా అని అడిగారు ఆవిడ. అవునత్తా, మరే రూమ్లో లగేజ్ సర్దుకోవాలి అని ఆసక్తిగా హుషారుగా అడిగింది. ఏదో ఆవిడ ఒప్పుకున్నారు అన్నట్టుగా. చేసిన చపాతీలు ఒక ప్లేట్లో వేసుకొని పోయి దగ్గరికి వెళ్తూ, ఏ రూమ్ అవసరం లేదు, ఇష్టం ఉంటే ఇద్దరూ అందులోనే ఉండండి, లేదా రోజుకొకరు అనుకొని రూమ్ని పంచుకోండి, అంత కష్టంగా ఉంటే అని చెప్పారు వాళ్ళ మనస్తత్వం తెలిసి. అత్తా అని గారాలు పోయింది రాధ. ఎలా చెప్తే నా కన్నయ్య వింటాడో నాకు తెలుసు అనుకొని, సరే ఆలోచిద్దాంలే అన్నారు ఆవిడ. చేత్తో ఆవిడ బుగ్గలాగి, మా మంచి అత్త అంటూ ముద్దు పెట్టుకుంది రాధ దేవకి గారి బుగ్గ లాగిన వేళ్ళకి. ఆవిడ నవ్వుతూ, చూస్తావు కదా నా మంచితనం అనుకుంటూ చపాతీలు కాలుస్తూ ఉన్నారు. కాసేపటికి వాసుదేవ్ గారు కూడా వచ్చి ఫ్రెష్ అయి రాగానే గోపాల్ అందరినీ భోజనానికి పిలుచుకువచ్చాడు. దేవకి గారు వడ్డిస్తుంటే రాధ కూడా వడ్డించబోతుంటే జానకి గారు రాధ చెయ్యి పట్టుకొని తనకి కన్నాకి మధ్యలో ఉన్న చైర్లో కూర్చోబెట్టి, ఈ పనులన్నీ రేపటి నుండి అన్నారు. సరే అని పక్కకి చూడగానే కన్నా చపాతి తుంచి కర్రీలో ముంచి తినబోతూ రాధ వైపు చూసి, రాధ చూపు అప్పటికే తన వైపు ఉండటంతో చేతిలో ఉన్న చపాతి రాధకి చూపిస్తూ, కావాలా అని అడిగి, గోపి ఇక్కడ గుడ్లగూపలాగా పక్కన ప్లేట్లోకి చూస్తున్న వాళ్ళకి ఇంకో 2 చపాతీలు పెట్టు అన్నాడు చపాతీ ముక్క నోట్లో పెట్టుకొని నములుతూ. రాధ వెంటనే చూపు తన ప్లేట్ వైపు తిప్పేసి తింటూ ఉండటంతో గోపాల్తో సహా అందరికీ కన్నా ఎవరినంటున్నాడో అర్థమై చిన్నగా నవ్వుకున్నారు. తింటూ ఉండగా రాధ మెల్లిగా తలెత్తి దేవకి గారి వైపు చూసి, మావయ్యతో చెప్పు అన్నట్టుగా తల కళ్ళు తిప్పుతూ చెప్పింది. ఆవిడ సరే అని కళ్ళార్పి సమాధానం చెప్పగానే రాధ తినటం మీద దృష్టి పెట్టింది. దేవకి వాసుదేవ్ గారిని చూసి నవ్వి, రాధా కన్నాకి వేరువేరు గదులు కావాలంట అన్నారు. ఆయన వాళ్ళ వైపు చూసి నవ్వు దాచుకుంటూ జానకి గారిని చూశారు. ఎందుకంటా అన్నారు ఆవిడ కోడలి వైపు చూస్తూ. తెలీదత్తయ్య అని చెప్పి రాధని చూశారు. ఎవరికి కావాలంట అన్నారు వాసుదేవ్ గారు. రాధ చెప్పొద్దు అని సైగ చేయటంతో సైలెంట్గా ఉండిపోయారు ఏమీ చెప్పకుండా. ఏరా నీకేనా అన్నారు జానకి గారు మనవన్ని చూస్తూ. నేనెప్పుడు అడిగాను నానమ్మా, కావాలంటే అమ్మను అడుగు, నేనెలా అడిగానేమో అన్నాడు కన్నా మొత్తంగా రాధని లాక్ చేస్తూ. నోట్లో పెట్టుకున్న చపాతీ ముక్క గొంతుకు అడ్డుపడింది కన్నా ఆ మాట అనగానే. రాధకి వాటర్ గ్లాస్ ఇస్తూ పైకొస్తే జాకీ ఉంది. ఈసారి నేను దాన్ని ఆపను అన్నాడు నీళ్ళు అందిస్తున్నట్లు దగ్గరకొచ్చి తల మీద తడుతూ రాధకి మాత్రమే వినిపించేలాగా. రాధ కన్నా మాటలకు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అయిపోయావే, ముందు నొయ్యి వెనక గొయ్యని పరిస్థితి అనుకుంది రాధ. కన్నా కాకపోతే రాధ అడిగిందా అన్నారు జానకి గారు. అక్కడ వాసుదేవ్ గారు ఉండటంతో రాధ ఏమీ మాట్లాడకుండా తినటం తప్ప ఏమీ చేయలేక ఏమీ చెప్పలేక ఉండిపోయింది. ఆయన తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని చెయ్యి తుడుచుకుంటూ, పెళ్ళయ్యాక వేరువేరుగా ఉండటం ఎవరికీ మంచిది కాదు అని చెప్పి వెళ్ళారు. రాధ దేవకి గారిని చూసింది. నేనేమీ చేయలేను అన్నట్టుగా భుజాలు ఎగరేశారు ఆవిడ. కన్న వైపు చూసి నేను అడిగాను కదా అని సైగ చేసింది. అవన్నీ నాకు అనవసరం అన్నట్టుగా తినటం ముగించి వెళ్ళిపోయాడు కన్న.
ఆరోగ్యరీత్యా ఎప్పుడో భోజనం చేసి బయట కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్న రఘురాం గారి దగ్గరికి మంచినీళ్లు పట్టుకుని వెళ్లారు జానకి గారు. ఏంటి లోపల మాటలు అని అడిగారు ఆయన నీళ్ల గ్లాస్ తీసుకుంటూ. ఆవిడ విషయం చెప్పగానే కళ్ళజోడు తీసి పుస్తకం మూసి మరి ఏం చేద్దామనిప్పుడు అన్నారు. కొద్ది రోజులు పోతే వారే దగ్గరవుతారేమో అండి. అర్జున్ ఉంటే ఏదో మాయ చేసి మసి పూసేస్తాడని అర్జున్ని గుర్తు చేసుకున్నారు జానకి. మనవని తలుచుకుని నవ్వారు ఆయన కూడా. రాధ మెల్లిగా పైకి వెళ్ళి రూంలోకి వెళ్ళలేక బాల్కనీలో కూర్చుంది. ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఎటో పరుగులు తీస్తాయి కదా. అలాగే రాధ ఆలోచనలో పడింది. అక్క పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాల్సి వస్తుందనే అలా వెళ్ళిపోయిందా? అసలెక్కడుంది? నాకు కూడా తెలియకూడదా అనుకుంటూ ఉండగా తనకి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. కన్నాకి పాలివ్వటానికి వచ్చిన గోపాల్ రాధ బాల్కనీలో ఉండటం చూసి అటుగా వెళ్ళబోయి కళ్ళు తుడుచుకుంటున్న రాధని చూసి ముందుకు వెళ్ళలేక కన్నా రూమ్కి వెళ్ళాడు. బెడ్ మీద వెనక్కి వాలి తలకొక చెయ్యి పెట్టుకొని మరో చేత్తో జాకీ వెన్ను నిమురుతుంటే అది బెడ్ మీద ముందుకు వాలి పడుకుంది. కన్నబాబు అని పిలిచాడు గోపాల్. హా, అక్కడ పెట్టు గోపి అన్నాడు కన్న. గ్లాస్ కన్న పక్కన టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్తూ డోర్ దగ్గర ఆగి వెనక్కి చూసి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా కన్న అది గమనించి ఏంటి గోపి, ఏమైనా మాట్లాడాలా అన్నాడు పాల గ్లాస్ తీసుకుంటూ. బాబు, అది రాధమ్మ గారు బాల్కనీలో కూర్చొని ఏడుస్తున్నట్టున్నారు అన్నాడు మెల్లిగా. కన్నా ఏమీ సమాధానం చెప్పకపోవడంతో బయటికి వెళ్ళటానికి డోర్ దాటుతుండగా గోపి అని పిలిచి జాకీని చూశాడు. అది లేచి బెడ్ దిగి గోపితో పాటు కిందికి వెళ్ళింది. కన్నా పాలు తాగుతూ గోపి చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాడు. గోపాల్ జాకీని తీసుకుని కిందికి వెళ్ళిన కాసేపటికి కన్నా ల్యాప్టాప్ పట్టుకొని రూమ్ బయటకొచ్చి బాల్కనీలో కనిపిస్తున్న రాధ వైపు చూశాడు. ఆకాశంలో చందమామని చూస్తూ కూర్చుంది రాధ. కన్నా కూడా వెళ్ళి వేరే చైర్లో కూర్చున్నాడు. కానీ రాధ ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోవటం వల్ల తనకి కన్నా వచ్చిన సంగతి కూడా తెలియలేదు. కన్నా వర్క్ చేస్తూనే రాధని చూస్తున్నాడు. గోపాల్ చెప్తే కాస్త బాధపడి ఉంటుంది అనుకున్నాడు. కానీ తన ముక్కు బుగ్గలు చూస్తే అర్థమవుతుంది తను ఏడ్చింది అని. ఎవరో నలిపేసినట్టు ఎర్రగా అయిపోయాయి. కన్నా కాసేపు అలాగే ఉండి మెల్లిగా గొంతు సవరించుకున్నట్టుగా దగ్గాడు. ఆ సౌండ్ విని కన్నా వైపు చూసి జాకీ కూడా వచ్చిందేమోనని చుట్టూ చూసింది. ఎక్కడా జాకీ లేకపోవడంతో కన్నా వైపు కోపంగా చూసి తల పక్కకి తిప్పుకుంది రాధ. ఇలా భయపడి బయట కూర్చునే వాళ్ళు రూమ్ నాది అని ఎందుకు వాగుతారో. నాకు నీ రూమ్లో కాస్త ప్లేస్ ఇవ్వవా ప్లీజ్ అని బ్రతిమాలితే నేనే ఆలోచిస్తాను కదా అని కన్నా రెట్టించి అంటుండగానే ఎవరికి భయం అని అడిగింది రాధ కనుబొమ్మలు ముడివేస్తూ. ఎవరికో అయితే నిన్నెందుకంటానే, నిన్నే అన్నాడు కన్నా. వేనా అని అరిచింది రాధ. అవునే, వేనే. ఏంటి, వెళ్ళి మా అమ్మకి నాన్నమ్మకి చెప్తావా అన్నాడు కన్నా ల్యాప్టాప్ నుండి తలెత్తకుండానే. బలుపు అని తిట్టుకొని అయినా నాకేం భయం లేదు అని చెప్పింది రాధ. అవును, బాహుబలి సిస్టర్ మరి భయం లేదని చెప్పొచ్చింది అన్నాడు కన్నా. ఓయ్, నాకెందుకు భయం అని దబాయించింది రాధ. ఆహా, భయం లేదా? అందుకేనా రూమ్లోకి రాకుండా ఇక్కడే కూర్చున్నావు అని అడిగాడు కన్నా ల్యాప్టాప్ మూసి రాధ వైపు చూస్తూ. అది అది అంటూ నసిగి, ఇప్పటి వరకు పడుకోనే కదా ఉన్నాను, నాకు నిద్ర రాలేదు అందుకే ఇక్కడ కూర్చున్నాను, నీకు భయపడి కాదు అని కళ్ళు తిప్పుతూ చెప్పింది రాధ. అంతేనా, మరి నాకేంటి జాకీ గాడిని చూసి భయపడి రాలేదనిపించింది అన్నాడు కన్నా. బ్రెయిన్ దొబ్బితే అలాగే అనిపిస్తాయి అంటుంది. ఆయన నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు, ఆ రూమ్ నీకు వదిలేస్తాను అని. నేను మాట మార్చే మనిషిని కాదు, ఇప్పుడు కూడా చెప్తాను, అత్తయ్య చెప్పినట్టు అది నా రూమ్ కూడా అనేసి అక్కడి నుండి రూమ్ వైపు వెళ్ళింది రాధ. హా వెళ్ళవే, అక్కడ జాకీగాడు ఉన్నాడు, కేజీ కండ కూడా లేని నీ బోన్స్ దానికి భలే నచ్చుతాయి, వెళ్ళగానే పట్టుకుని లాగేస్తుంది పో అన్నాడు కన్నా వెళ్తున్న రాధ వైపు చూసి వినపడేలాగా. అంతే, అప్పటి వరకు పౌరుషంతో నడిచిందల్లా ఆగిపోయింది. ఏంటే బాహుబలి చెల్లెలా అలా ఆగిపోయావు అన్నాడు కన్నా. రాధ వెనక్కి చూసి, నన్ను మా ప్రభాకి చెల్లిని చేయకు, వినటానికి ఇబ్బందిగా ఉంది, ఇప్పుడేంటి నేను వెళ్ళలేను అనే కదా, చూస్తూ ఉండు అని చెప్పి మళ్ళీ రూమ్ వైపు నడిచింది. కానీ భయం లోపల డాన్స్ వేస్తుంది. అయినా కూడా పంతంగా డోర్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకుంది రాధ.
ఒక నిమిషానికి తెరిచి చుట్టూ జాగ్రత్తగా చూసి ఎక్కడా అది ఉన్న ఆనవాళ్ళు కనపడకపోవడంతో రాధానా మజాక భయపడి వెళ్ళిపోయి ఉంటుంది అనుకొని వెళ్ళి సోఫాలో వాలింది బ్లాంకెట్ కప్పుకుంటూ. ఏంటమ్మా, జాకి నీకు భయపడి వెళ్ళిపోయిందా? మా బంగారమే. రాధ వెళ్ళిన కాసేపటికి కన్నా కూడా రూమ్లోకి వెళ్ళాడు. రాధ సోఫాలో పడుకోవటం చూసి రాధకి ఎంత చనువిచ్చినా తనెంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుందని మనసు రాధని మెచ్చుకుంటుంటే బుద్ధి మనసుకి 2 మొట్టికాయలు వేసి నువ్వు రాధని ఎందుకు పొగుడుతున్నావు అని గడ్డిపెట్టింది. దాంతో మనసు అలిగి కనిపించకుండా పోయింది. కన్నా బెడ్ మీద పడుకుంటూ కాస్త బుర్ర ఉపయోగించావు అన్నాడు. పడుకున్నదల్లా లేచి కూర్చొని ఏంటి అని అడిగింది. బెడ్ మీద పడుకొనుంటే ఎత్తి గోడవతల విసిరేద్దును అన్నాడు. అంత సరదా మాకలేదు. ఆ పాన్పు మీద దొరగారు పవలించండి అని మూతి 3 వంకర్లు తిప్పి ముసుగు వేసుకుని పడుకుంది. పొగరికేం తక్కువ లేదు అనుకుని వేరే వైపు తిరిగి పడుకున్నాడు కన్నా. తెల్లవారే ముందు నిద్రలో కదులుతుండగా గుండెలకు ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి మెడ దగ్గర తడుముకొని చేతి కంటిన గొలుసుని దానితో పాటే పెనవేసుకున్న పసుపు తడిని పైకి తీసి మెడలో నుంచి తీసేయబోతూ ఆ గొలుసు చెవుల మీదుగా దాటగానే రాధా అని కన్నా బాధగా అరిచినట్టు వినిపించి కళ్ళు తెరిచి చూసింది. తను చేయబోయేదేంటో అర్థం అవటానికి 1 నిమిషం పైనే పట్టింది రాధకి. చేత్తో పట్టుకున్న ఆ గొలుసుని, దానికి వేలాడుతున్న పసుపు కొమ్ము, ఇంకా గొలుసుకి అల్లని పుస్తెలని చూసి అరచేత్తో పట్టుకుని గట్టిగా 4 తులాలుంటావా నువ్వు? కానీ ఇంత బరువా అని అడిగింది దాన్ని. నువ్వు బరువు అనుకుంటే గుండెల మీద భారం నేను, కానీ బరువు కాకుండా బంధం అనుకొని చూడు, నీకే అర్థమవుతుంది అని అది చెప్తున్నా వినే పరిస్థితిలో రాధ లేదు గనక తీసేయబోయిన ఆ గొలుసుని మళ్ళీ మెడ మీదికి సర్దుకొని దాన్ని బరువు అనుకుని గుండెల మీదికి వదిలి కిరీటం లేని మహారాజులాగా ఉన్న కన్న వైపు చూసింది. ఒకరిని ప్రేమించావు, మరొకరికి ఉంగరం తోడిగావు, ఆఖరికి నన్ను చేసుకున్నావు. ఇన్ని జరిగినా బిందాసుగా నిద్రపోతున్నావు అని చురుచురా తినేసేటట్టు కన్నాని చూసి, అవును, ఇందాక నేను దీన్ని తీసేస్తుంటే అని మళ్ళీ పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడిని చూసుకొని ఎవరో బాధగా పిలిచినట్టు ఎందుకు అనిపించింది? నిజంగా పిలిచారా లేదన్న భ్రమ అని కాసేపు ఆలోచించి ఆ ఆలోచన ఎటు తెగక ఇక నిద్ర పట్టక టైం చూసి తెల్లవారు 6 అవుతుండటంతో లేచి తను కప్పుకున్న బ్లాంకెట్ మడత పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. రాధ వెళ్ళిన కాసేపటికి కన్నా కూడా లేచి సోఫా వైపు చూడగానే అక్కడ రాధ లేకపోవటంతో ఇదేది అనుకుని వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపించి వేరే రూమ్కి వెళ్ళి జాగింగ్ డ్రెస్కి మారిపోయి షూస్ వేసుకొని వెళ్ళిపోయాడు కన్నా. రాధ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కన్నా లేకపోవటంతో విశాలంగా ఉన్న ఆ రూమ్లో ఇప్పుడు ఫ్రీగా ఊపిరి పీల్చుకొని రెడీ అవుతూ ఏదో గుర్తొచ్చి కన్నా రాగానే ఎలాగోలా అడగాలి అనుకుని రెడీ అయి కిందికి వెళ్ళింది. అప్పటికే ఇంటికి రావాల్సిన పాలు, పేపర్, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పూజకి పువ్వులు ఇలా అన్నీ రావటంతో గోపాల్ వాటిని సర్దుతూ ఉన్నాడు. ఆ పేపర్ని చూడగానే రోజు ఉదయం రాధ లేచేసరికి పేపర్ తిరిగేసి ముఖ్యమైన వార్తలు ఏమైనా ఉంటే రాధకి చెప్పేవారు సంజీవ్ గారు. అది గుర్తుకు రాగానే కళ్ళు నీటితో మసకగా అయ్యాయి. ఇంతలో రాధ అని పిలిచారు కిందికి వస్తూ దేవకి గారు. కళ్ళని మూసి ఆ నీటిని రెప్పల చాటుకి నెట్టి నవ్వుతూ ఏంటత్తయ్య అంటూ వెనక్కి తిరిగింది రాధ. అప్పుడే లేచావా అని అడిగిన ఆవిడ ప్రశ్నకి చిన్నగా నవ్వి ఊరుకుంది రాధ. దేవకి గారు కిచెన్లోకి వెళ్ళటంతో రాధ కూడా ఆవిడ వెనకే వెళ్ళింది. కాఫీ కలపటం కోసం పాలు వంచిపోయి ఏదో గుర్తొచ్చి ఆగి గోపాల్ అని కేకేశారు దేవకి గారు. చెట్లకి నీళ్లు పడుతున్న గోపాల్ పైపు కట్టేసి చేతులు తుడుచుకుంటూ వచ్చి ఏంటమ్మా అన్నాడు. ఈరోజు పాలు ఎక్కువ తెప్పించమని అత్తయ్య చెప్పారు కదా, వచ్చాయా అని అడిగారు దేవకి గారు. హా వచ్చాయమ్మా, ఆవు పాలు తెప్పించాను, ఈ పక్క పెట్టాను అని కిచెన్లోనే వేరే పక్కనున్న పాలు చూపించాడు గోపాల్. అవి చూసి ఆవిడ చేసే కాఫీ పని కొనసాగిస్తూ ఖాళీగా నించున్న రాధ వైపు చూసి అక్కడున్న పాలతో దేవుడికి ప్రసాదం చేసి పూజ చెయ్యు అని నిర్మలంగా చెప్పారు దేవకి గారు. సరే అత్తయ్య అని చెప్పి అరగంట వంటగదంతా తనే స్వయంగా వెతుక్కొని అన్నీ సమకూర్చుకొని మనసులో దండం పెట్టుకుని పొయ్యి వెలిగించింది రాధ. నిమిషాల్లో గోధుమ నూకతో బెల్లం పాయసం చేసి పూజకి సిద్ధం చేసుకుంది రాధ. ఇంతలో కన్నా కూడా వచ్చి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యాడు. రాధ పూజకి అన్నీ సిద్ధం చేసుకుని అందరూ కిందికి రావటం కోసం ఎదురు చూసి ఎంతకీ కన్న రాకపోవటంతో మనసెందుకో ఆగమంటున్నా బుద్ధి అవసరం లేదు అని చెప్తుంటే
అందరిలో ఉండటంతో బుద్ధిని బుజ్జగించింది రాధ. కన్న రాగానే దీపం వెలిగించి పూజ చేసి హారతిచ్చి హారతి పళ్ళెం పట్టుకుని బయటికి రాగానే అందరూ వరుసగా హారతద్దుకున్నారు. తిరిగి ఆ పళ్ళెం లోపల పెట్టి జానకి రఘురాం గారి ఆశీర్వాదం కోసం మోకాళ్ళ మీద కూర్చోగానే రాధా, ఒక్క నిమిషం అని ఆపారు దేవకి గారు. అందరూ ఆవిడ వైపు చూడగానే అప్పటికే అటుగా చూస్తున్న కన్నాని చూసి నువ్వు కూడా వెళ్ళు అని రాధ వైపు కళ్ళు తిప్పుతూ చెప్పారు. దేవకి గారి మాట కొట్టి పడేయలేక వెళ్ళి రాధతో కలిసి అందరి ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు. అప్పటికే గోపాల్ డైనింగ్ టేబుల్ సర్దటంతో దేవకి గారితో పాటుగా రాధ కూడా అందరికీ వడ్డించి ఆపై అందరితో కలిసి కూర్చుంది. టిఫిన్ చేయగానే గోపాల్ వెళ్ళి రాధ చేసిన పాయసం తీసుకొని వచ్చాడు. ఎంత వద్దు అనుకున్నా పెళ్ళైతే సహజంగా వచ్చే భార్య మెంటాలిటీకి ఎవరికి మినహాయింపు ఉండదు కదా. అందుకు రాధ భిన్నం కాదు కదా. ఆ పాయసం కటోరి కన్నా ప్లేట్లో కూడా పెట్టాడు గోపాల్. సైలెంట్గా పాయసం తింటుండగా రాధ చాలా బాగా చేసింది కదండి అన్నారు జానకి గారు రఘురాం గారితో. అవును అన్నారు ఆయన మెచ్చుకోలుగా. అప్పటి వరకు కన్నాకి నచ్చిందో లేదో అని అతడి ముఖం వంకే చూస్తున్న రాధ జానకి గారు ఆ మాట చెప్పాక ఆయన బాగుంది అంటాడేమో అని ఆశగా చూసింది. కానీ కన్నా నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మనసు చివుక్కుమంది. అందరూ పాయసం బాగుంది అని మెచ్చుకున్నా రాధకెందుకో వెలితిగానే ఉంది మనసులో. ఆ వెలితికి కారణమేంటో తనకి కూడా ఆ క్షణం అర్థం కాలేదు. అందరితో పాటు టిఫిన్ చేసి లేచింది రాధ మనసులో గింజుకుంటూనే. కన్నా కీస్ తీసుకుని బాయ్ మా అని దేవకి గారికి చెప్పి వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది రాధకు తను అడగాలి అనుకుని మర్చిపోయిన విషయం. కన్నాని అందరిలో ఎలా పిలవాలో తెలియక పిలవలేక గుమ్మం వరకు వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళింది. అప్పటికే కన్నా కార్ గేట్ దాటుతూ ఉండటంతో నిరాశగా వెనక్కి వెళ్ళిపోయింది. సాయంత్రమైనా అడగాలి అనుకుంది రాధ ఇంకేమీ చేయలేక. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.